అందరికీ శుభోదయం అండి. దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యమును చదువుకుందాం. కీర్తనల గ్రంథము 92వ అధ్యాయము 1వ వచనము. యెహోవాను స్తుతించుట మంచిది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుణ్ణి స్తుతిస్తున్నప్పుడు మన జీవితాలకు చాలా మంచిది. కారణం ఏమిటంటే స్తుతిలో శక్తి ఉన్నది. కీర్తనలు 146వ అధ్యాయం 2వ వచనము. నా జీవితకాలం అంతయు నేను యెహోవాను స్తుతించెదను అంటున్నాడు భక్తుడు. అంటే ఆ భక్తుని యొక్క ఉద్దేశం, నా జీవితకాలం అంతా కూడా నేను దేవుణ్ణి స్తుతిస్తాను. ఎందుకంటే దేవుణ్ణి స్తుతించుట మంచిది కనుక ఆయన అంటున్నాడు, నా జీవితకాలం అంతా కూడా నేను యెహోవాను స్తుతిస్తాను అంటూ ఉన్నాడు. కీర్తనల గ్రంథం 115వ అధ్యాయం 18వ వచనంలో, మేమైతే ఇది మొదలుకొని నిత్యము యెహోవాను స్తుతించెదము అని మనం చూస్తూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ వచనాలు మీకు ఎందుకు చదివి వినిపించానంటే, దేవుణ్ణి స్తుతించుట అనేది మనకు వాడుక అయిపోవాలి. నా జీవితకాలం అంతా అంటున్నాడంటే ఎంతగా ఆయన దేవుణ్ణి స్తుతించాలని నిర్ణయించుకున్నారో చూడండి. మనము కూడా మన జీవితాల్లో దేవుణ్ణి స్తుతించాలి. నీ జీవితంలో దేవుణ్ణి స్తుతించుట చాలా మంచిది. అది మనము కాలయాపన చేస్తూ ఉంటాం, సమయాన్ని వృధాగా గడుపుతూ ఉంటాం. కానీ మనం ఏం చేయాలంటే అండి, దేవుణ్ణి స్తుతించే వ్యక్తులంగా ఉండాలి. దేవుణ్ణి స్తుతించటానికి మన సమయాన్ని మనము కేటాయించుకోవాలి. స్తుతి అంటే ఏమిటి? చాలామంది అంటారు మొక్క స్తుతి అంటారు. అంటే ఇతరులను మెప్పించటానికి చేసే ప్రయత్నము మొక్క స్తుతి కోసం చేశాడు అంటారు. అంతే కదండి. ఇంట్రెస్ట్ లేకపోయినా మెప్పించటం కోసం చేసేదాన్ని మొక్క స్తుతి అంటారు. కానీ దేవుని దగ్గర అలాంటి స్తుతి కాదండి. దేవుడు చేసిన మేలులను, ఆయన కార్యాలను మనం వివరిస్తూ ఉండాలి. దేవుడు మన జీవితంలో చేసినటువంటి మేలులను బట్టి, అద్భుతములను బట్టి, ఆశ్చర్యకార్యములను బట్టి, ఆయన మనతో మాట్లాడుతున్నటువంటి వాక్య సందేశాలను బట్టి, ఆయన మనకు నేర్పిస్తున్నటువంటి దైవ జ్ఞానమును బట్టి ప్రభువుని ఎప్పుడూ స్తుతిస్తూనే ఉండాలి మనం. అందుకనే నా జీవిత కాలం అంతా నేను స్తుతిస్తాను అంటున్నాడు భక్తుడు. మనము కూడా దేవాది దేవుణ్ణి స్తుతించేటటువంటి వ్యక్తులుగా ఉండాలని వింటున్నాం కనుక ఇప్పటి నుండి ప్రభువుని మనము స్తుతించుటకు మన హృదయాలను దేవుని వైపుకు త్రిప్పుదాం. ఇంకొక వచనాన్ని చదివి నా మాటలు ముగిస్తాను. దేవుని ద్వారా మనం ఎల్లప్పుడూ, అప్పుడు ఇప్పుడు దీనికి సమయం లేదండి, ఎప్పుడూ ప్రభుని స్తుతిస్తున్నటువంటి వ్యక్తులంగా ఉండాలని వాక్యం మాట్లాడుతుంది కనుక మరి ఈ మాటలు వింటున్న నీకు దేవుణ్ణి స్తుతించే అనుభవం ఉన్నదా? ఆయన్ని స్తుతి యాగము అర్పించేటటువంటి అనుభవం ఉన్నదా? భక్తుడు అంటున్నాడు, నేను ఎల్లప్పుడూ స్తుతి యాగము చేదును అంటున్నాడు. కనుక ఇక నుండి దేవునికి మనము స్తుతి చేయటం మంచిది కనుక స్తుతిని అలవాటుగా మనం మార్చుకుందాం. దేవుని స్తుతించే వ్యక్తులంగా మనము సిద్ధపడదాం. దేవుడి మాటలు దీవించునుగాక. దయచేసి ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి అయిన దేవా, మీకు వందనములు. యెహోవాను స్తుతించుట మంచిది. ప్రభువా, మిమ్మల్ని స్తుతించే బిడ్డలుగా మేము ఉండాలి తండ్రి. అట్టి జ్ఞానమును మాకు నేర్పించమని ప్రార్థన చేస్తూ, ఈరోజు నీ బిడ్డలు వారి పనులు ప్రారంభిస్తూ ఉండగా నీ బిడ్డల పనులకు తోడుగా ఉండి వారి అవసరాలన్నీ కూడా తీర్చి నీ రెక్కల చాటు నుండి నీ బిడ్డలు భద్రపరిచి ఈరోజు నీ బిడ్డలు చేయి పట్టుకుని మీరు నడిపించమని యేసుక్రీస్తు వారి యొక్క నామం పేరట అడిగి వేడుకుంటూ ఉన్నామా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.